చేపల కర్రీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను చూడండి. ముందుగా టమోటాలు, ఎర్రగడ్డలు, కరివేపాకు, కొత్తిమీర, గ్రీన్ చిల్లీ మొత్తం కట్ చేసి ఉంచుకున్నాను. చేపలు కూడా రెడీగా కట్ చేసి పెట్టుకున్నాను. మామిడికాయ ఉప్పులు, కొత్తిమీర కూడా రెడీ చేసుకున్నాను. ఇందులో తెల్లగడ్డ, ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు ఫ్రై చేసి అందులో ఉంచుకున్నానండి. తర్వాత మిక్సీలో పౌడర్ చేసుకోవాలన్నమాట. ముందుగా పెనంలో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎర్రగడ్డలు వేసుకోవాలి, బాగా ఫ్రై చేసుకోవాలి. ఎర్రగడ్డలు అలా బ్రౌన్ కలర్లో వచ్చేంతలా చూసుకోవాలి. తర్వాత టమోటా అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నీట్గా అందులో బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవాలి. చూడండి, అన్నీ వేసిన తర్వాత మిక్స్ చేస్తాను. మిక్స్ చేసిన తర్వాత నీట్గా టమోటా బాగా వెదగాలి అంటే అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్నామంటే కొంచెం త్వరగా టమోటా మెత్తగా అవుతుందన్నమాట. సాల్ట్ వేసాను అంటే గల్ల ఉప్పు అంటారు కదా, గల్ల ఉప్పు వేసాను. తర్వాత నీట్గా దాన్ని వేయించుకున్నాం ఒక 10-15 మినిట్స్. తర్వాత కొంచెం కరివేపాకు, ఎందుకంటే మనకి స్మెల్ కోసము, టేస్ట్ కోసము కరివేపాకు అయితే బాగుంటుందండి. ముఖ్యంగా చేపల కూరలో కరివేపాకు కంపల్సరీ అనమాట. అది వేసిన తర్వాత నీట్గా కలుపుకోవాలి. అంతలోపు పసుపు, ధనియాల పొడి, కారపొడి దానికి తగినంత అనమాట. మనం చేపలు ఎంత వేసుకుంటున్నాము ఏమి అనేసి దాన్ని అందాజ ప్రకారంగా వేసుకొని నీట్గా వేసుకున్న తర్వాత నీట్గా కలుపుకోవాలండి. చూడండి, బాగా ఫ్రై అయింది, వేసేసాను. బాగా మిక్స్ చేస్తాను అనమాట. మిక్స్ చేసిన తర్వాత ముందుగా మీకు చెప్పినట్టుగా ఆ కప్పులో తెల్లగడ్డ అవన్నీ ఉన్నాయి కదా, అవి మిక్సీలో కొట్టుకుంటాను. ఆ పౌడర్ కూడా అందులో వేసేసేయాలన్నమాట. వేసి మెయిన్ మసాలా అండి, ప్రతి విషయంలో నేను పదే మెన్షన్ చేసి చెప్తా ఉంటాను ఏంటంటే మసాలా బాగా ఏగాలి. ఎంత ఏగితే మనం చేసుకునే కర్రీకి అంత టేస్ట్ ఉంటుంది అనమాట. అందులో వేసేసాను. దీన్ని కూడా బాగా నీట్గా మిక్స్ చేస్తున్నాను. చూడండి, తర్వాత మనము పక్కన చింతపండు రెడీ చేసి పెట్టుకోవాలండి. చింతపండు రెడీ చేసుకున్న తర్వాత చింతపండు వాటర్ అందులో వేసేయాలన్నమాట. చూడండి, నీట్గా చింతపండు వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసి బాగా ఏమంటారు ఒక 10-15 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. ఎంత బాగా ఉడికితే మనకు అంత టేస్ట్ వస్తుంది అనమాట. మెయిన్ మసాలా, చేపల కర్రీ అంటే మసాలా కదండి. మసాలా చూడండి బాగా నీట్గా వేగనివ్వాలి. వేగనిచ్చిన తర్వాత బాగా మసాలా ఉడికిందని మనకు అర్థమైన తర్వాత మన చేపలను బట్టి ఎంత వాటర్ కావాలో అంత వాటర్, దాన్ని తగిన వాటర్ దాంట్లో వేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఇందులో వాటర్ వేస్తాను అనమాట. వాటర్ వేసేసి బాగా నీట్గా ఉడకనిస్తాను. ఎలా ఒక 15-20 మినిట్స్ అనమాట బాగా ఉడకనివ్వాలి. ఎలా అంటే బాగా బుడగలు వచ్చేలా ఉడకనివ్వాలి. వాటర్ పోసేసాను. ఇప్పుడు దాన్ని క్లోజ్ చేసేసి ఒక 10-15 మినిట్స్ కంపల్సరీగా బాగా అడుగు అంటుకోకుండా బాగా నీట్గా కలిపి అందులో మూసేసేయాలండి. బాగా ఎప్పుడైతే మనకి బాగా చూడండి ఎలా ఉడికిందో 15 మినిట్స్ తర్వాత అప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్న చేపలు నీట్గా ఒక్కొక్కటి రౌండ్గా వేసుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ మనం చెంచా పెట్టి కదిలించలేము కాబట్టి అంతా రౌండ్గా నీట్గా వేసుకోవాలండి. చూడండి, చేపలు దగ్గర ఒక 4 కేజీలు చేపలు ఉండొచ్చు చేస్తున్నాను. ఎందుకంటే రేపు చిన్న పార్టీ కాబట్టి నైట్ స్టే చేసి అలాగే ఉంచినంటే మార్నింగ్ సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఫ్రైడే కాబట్టి రేపు మార్నింగ్ సాదా దోశలు తీసుకొని వచ్చి ఈ చేపల కూరలో అదిరిపోయేలా ఉంటుందన్నమాట. అలా వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ముందు మ్యాంగో కూడా దీంట్లో మిక్స్ చేయాలండి. చూడండి, మ్యాంగో బాగా మిక్స్ అయ్యేలా చూసుకోవాలండి. ముక్క పైకి కనిపించకుండా లోపల నీట్గా సెట్ అయ్యేటట్టుగా చెంచాతో అన్నీ లోపలికి మసాలాలో ఉడికేలా నీట్గా పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత కరివేపాకు, ఎందుకంటే చేప కొంచెం స్మెల్ ఎంత చేసినా స్మెల్ ఏమో వస్తుంది. లైట్గా కొంచెం కరివేపాకు వేసినామంటే మళ్ళీ క్లైమాక్స్ టచ్లో సూపర్గా ఉంటుందండి. తర్వాత అలాగే ఉంచేసి క్లోజ్ చేసి ఒక 15-20 మినిట్స్ అలాగే ఉంచేయాలండి. ఉంచేసిన తర్వాత లాస్ట్ అనమాట మీకు చూపిస్తాను. చూడండి, అలా సెట్ చేస్తున్నాను కదా, ఒక 20 మినిట్స్ తర్వాత ఉడికితే ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను. ఇప్పుడు కరివేపాకు వేస్తాను. కరివేపాకు వేసిన తర్వాత ఒక 15-20 మినిట్స్ క్లోజ్ చేసి
లాస్ట్ క్లైమాక్స్ టచ్లో మాత్రం కొత్తిమీర వేస్తాను. కొత్తిమీర వేసిన తర్వాత కర్రీ రెడీ. చూడండి ఎంత బాగా ఉడికేసిందో, అయిపోయిందనమాట. ఇప్పుడు కరివేపాకు ఉంచేసి మూత పెట్టేసి కర్రీ దించేయడం అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి కర్రీ రెడీ అయిపోయింది. గుమగుమలాడే చేపల కర్రీ.